హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. ఇప్పటి వరకు లేట్ అయిపోయింది. యాక్చువల్గా డీమార్ట్లో పెట్టాం కదా సాటర్డే వ్లాగ్. ఆఫర్స్ అన్నీ నీట్గా క్లియర్గా చూపించాలని మీతో ఎక్స్ప్లోర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం షాప్ చేసుకోవాల్సింది ఉంటే ఈ మంత్లో ఒక 2 డేస్ స్పెషల్ డేస్ ఉన్నాయి అనేసి దానికోసం షాపింగ్కి వెళ్ళామన్నమాట. అందులో పిల్లలకు కూడా బోరింగ్ లేకుండా ఉంటుంది అనేసి జూడియోకి వెళ్ళాము. కొత్త బ్రాంచ్ ఏదో ఓపెన్ చేశారంటే సెకండ్ బ్రాంచ్ జూడియోది వెళ్ళామన్నమాట. అది కూడా ఆఫీస్ దగ్గరలో కొత్తగా ఓపెన్ చేశారని మా హస్బెండ్ చెప్పారు దసరా టైంకి. సో ఇంక అప్పటి నుంచి వీలు అవ్వలేదు. ఇంక ఇప్పుడు హాలిడే కదా, అందులో పిల్లలు కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తారని వచ్చేసాం అనమాట. వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాం. ఇంకా స్లోగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి నాకు కావాల్సిన షాప్ చేద్దామని చూస్తూ ఉన్నాను. వెళ్ళిన స్టార్టింగ్లోనే ఈ డ్రెస్ అయితే నాకు కనిపించింది అనమాట. ఇది వచ్చేసి మన్మధుడి మూవీలో ఉంటుంది కదా. వెంటనే అయితే ఫుట్వేర్ సైడ్ వెళ్తానమాట. ఆల్రెడీ అసలు ఒక ఫుట్వేర్ తీసుకుందామని మైండ్లో ఉంది. లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను ఫస్ట్ ఉన్న బ్రాంచ్లో. అప్పుడున్న జూడియోకి ఇప్పుడున్న జూడియోకి చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. స్పేషియస్గా ఉంది. అక్కడ కూడా మెన్స్ వేరు, కిడ్స్ వేరు, ఉమెన్స్కి ఉంది. ఇక్కడ కూడా మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్కి ఉంది. కానీ ఇంకా మేకప్ ప్రొడక్ట్స్, స్కిన్ కేరు, హెయిర్ కేర్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. అందులో స్పేషియస్గా చాలా బాగుంది. పిల్లలు అయితే మంచిగా ఆడుకోవడానికి వాళ్ళకి బాగా అనిపించింది అనమాట, టైం స్పెండ్ చేయడానికి. సో ఇంకా ఫుట్వేర్ మంచి కలెక్షన్ ఉంటుంది జూడియోలో. ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ చూస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ అలా కాదు, ఎన్ని కలెక్షన్స్ ఉంటుందో ఏమేమి తీసుకోవాలో అర్థం కాదు, అన్ని తీసుకోవాల్సినవి ఉంటాయి. సో ఇంకా ఒక ఫుట్వేర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం ఫ్లాట్స్ తీసుకుంటాను డైలీ వేర్కి. హీల్స్ అయితే ఎప్పుడైనా శారీ మీదకో లేకపోతే ఎప్పుడైనా పార్టీ టైమే కానీ ఎప్పుడు యూజ్ చేయలేం కాబట్టి ఇంకా ఫ్లాట్ సైడే వెళ్ళాను. ఒకటైతే చూస్ చేసుకున్నాను. నేనైతే మైండ్లో ఒక 2 or 3 పిక్స్ పెట్టుకుని వచ్చాను అనమాట ఆల్రెడీ ఫోన్లో చూసి. ఇంకా అవే మైండ్ సెట్లో ఉంది. అలాంటిది ఒకటి రిలేటెడ్గా ఒకటి దొరికింది. ఇంకా అది తీసుకుందాం అనేసి చూస్తున్నా. ఫ్లాట్స్లో మనకి కరెక్ట్ సైజ్ తీసుకోకపోతే అస్సలు హ్యాండిల్ చేయలేము. లూజ్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయలేము, టైట్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయలేము అనమాట. సో ఇంకొకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా వరకు ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా మేకప్ ప్రోడక్ట్స్ అయినా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను సో 1 by 1 అయితే మీతో ఎక్స్ప్లోర్ చేస్తాను. వింటర్ రిలేటెడ్గా వెస్ట్రన్ క్లోత్స్ కానీ, ట్రెడిషనల్గా కుర్తా సెట్స్ కానీ, లేకపోతే టాప్స్ కానీ, కుర్తాస్ కానీ, నైట్ వేర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా న్యూ కలెక్షనే ఉందన్నమాట. ఎప్పుడు చూసే కలెక్షనే అనిపించేది అట్టు లేదనమాట. చాలా అన్నీ కొత్త కొత్తగానే ఉన్నాయి. ఇంకా నేను ఏం ఫుట్వేర్ తీసుకున్నానో కూడా మీకు చెప్తాను. హీల్స్ సైడ్ కూడా చాలానే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ 2 pairs హీల్స్ బ్లాకే ఉన్నాయి. అందుకే ఇంకా బ్లాక్ది మళ్ళీ నచ్చినా కూడా ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను అనమాట వద్దనుకుని. కానీ చాలా బాగుంది ఈ బ్లాక్ హీల్స్ కూడా. సో అక్కడ ఒక చిన్న జోక్ జరిగిందనమాట. నా చెప్పులు పక్కన విడిచి నేను వేరే ట్రై చేస్తూ ఉంటే ఒక ఆవిడ అవి నచ్చి నేను అవి తీసుకుంటాను అనేసి అంటున్నారనమాట. సో అదొక డిస్కషన్ జరుగుతుంది. అది నా చెప్పులండి, మీరు ట్రైల్ వేయడానికి నేను వేసుకొచ్చిన చెప్పులు అని చెప్పాను. సో అవి నచ్చాయంట ఆవిడకి. సో నేనైతే ఏజియోలోంచి తీసుకున్నా, జూడియోలోంచి తీసుకోవాలి నేను వేసుకున్న ఫుట్వేర్ అయితే. బట్ లాస్ట్ టైం తీసుకున్నది, ఇప్పుడు తీసుకోబోయేది, అంతకుముందు యూజ్ చేసినవి కూడా మ్యాక్సిమం జూడియోలోనే తీసుకుంటాను. ఫుట్వేర్ కలెక్షన్ ఎంతైనా కూడా జూడియోలో కాలేజ్ గర్ల్స్ కానీ మ్యాక్సిమం మనకి చాలా వరకు యంగ్ గర్ల్స్కి చాలా బాగుంటాయి అన్నమాట. చూస్తే క్రాక్స్ కానీ, షూస్ కానీ, ఫ్లాట్స్, హీల్స్, ఈ టైప్లో ఏవైనా కూడా మనకి బాగా మంచి కలెక్షన్ దొరుకుతుంది. అది కూడా మళ్ళీ ప్రైస్ చూసుకోవాలి కాబట్టి రీజనబుల్ ప్రైస్లో మనకు దొరుకుతుంది అనమాట. మా హడావిడిలో మేముంటే మా పిల్లల హడావిడిలో ఆటల్లో మా పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఏజ్తో ఉన్న పిల్లలు కొంతమంది ఉంటే ఇంకా వాళ్ళతో ఆడడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా 1 by 1 అయితే మీతో ఎక్స్ప్లోర్ చేద్దాం, నేను నాకు కావాల్సినవి చూసుకుంటూ అనేసి నేను ఇంకా స్టార్ట్ అయ్యాను.
చెప్పుల దగ్గర నుంచి ఇంకా ఇక్కడ మేకప్ ప్రోడక్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశారని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లిప్స్టిక్, లిప్ గ్లాస్, లిప్ బామ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. న్యూడ్, మ్యాట్, లిక్విడ్ టైప్లో ఉన్నాయి. సో న్యూడ్ అయినా లిక్విడ్ అయినా నాకు అసలు అంతగా సెట్ అవ్వదు. సో అందుకే మ్యాట్ ఫినిషింగ్ చూద్దామనేసి అవే సెట్ చేసుకుంటున్నాను. అది కూడా బ్రౌన్ కానీ వెల్వెట్ కానీ ఈ టైప్లో అయితే కొంచెం సెట్ అవుతాయి. డైలీ మేకప్ వేసుకోవడం లేకపోతే ఓవర్ మేకప్ వేసుకోవడం గర్ల్ అయితే కాదు, నేను ఆ ఉమెన్ అయితే కాదు. బట్ ఎప్పుడైనా వేసుకోవడానికి పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు కొంచెం వీడియోస్ కోసం కూడా క్యారీ చేయాల్సి వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మంచి ట్రెండీ కలెక్షన్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నమాట. నెయిల్ పాలిష్లు అవి చూశాను కొన్ని. లక్స్ గ్రీన్ ఇంకా స్కిన్ కలర్ నచ్చింది, అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఫౌండేషను ఇంకా కాంపాక్ట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కన్సీలర్స్ అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. 199 ఉన్నాయి, 150, 149 అలా ఉన్నాయి అన్నమాట. ఇవైతే మ్యాక్సిమం ఆన్లైన్లో చూసినా ఇంకెక్కడైనా చూసినా కూడా 200 అబోవ్నే ఉంటాయి. ప్రైస్ బాగుంది. అలాగే మనకి కావాల్సిన కలర్ సెట్ చేసుకోవాలి కాబట్టి నా స్కిన్ కలర్ వచ్చేసి బ్రౌన్ ఉంటుంది కాబట్టి బ్రౌన్లో షేడ్ మనం చూస్ చేసుకోవాలి కాబట్టి ఆ షేడ్స్ నేను చూస్తున్నాను. కన్సీలర్ సైడ్ వెళ్ళలేదు కానీ ఫౌండేషన్సే కొన్ని చూశాను అనమాట. చాలా వరకు అందరూ మేకప్ వేసుకోవడం అంటే ఏంటో ఏదో పెద్ద ఫియర్గా కనిపించాలని లేకపోతే అందరికంటే కలర్ కనిపించాలని అనుకుంటారు. అందుకు మేకప్ వేసుకోండి. ఫేస్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని కవర్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి వేసుకుంటాం. ఫౌండేషన్ అయినా లేకపోతే స్కిన్ కేర్ చేసుకోవడం అయినా లేకపోతే మాయిశ్చరైజర్ రాసుకోవడం అయినా కూడా. సో సోప్ యూస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మనం ఆఫ్టర్ బాతింగ్ మనకి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా నేను మాయిశ్చరైజర్ డ్రెస్సింగ్ వేసుకున్న డ్రెస్ బట్టి లేకపోతే కొంచెం అపీరియన్స్ ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు ఫౌండేషన్ యూస్ చేస్తాను కానీ లేకపోతే అసలు వాడను. బట్ ఇంకా నాకు ఒకటి నా స్కిన్ టోన్ కలర్ సెట్ అయితే అది చూస్తున్నాను అనమాట మిర్రర్లో. సెట్ అయిందా లేదా అనేసి మంచిగా బ్లెండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి లిక్విడ్ టైప్లోనే బెటర్ అనమాట. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి లిక్విడ్ చాలా బెనిఫిట్ ఉంటుంది. చక్కగా అబ్జర్వ్ అవుతుంది, బ్లెండ్ అయిపోతుంది. నాకు ఒక్కొక్కసారి డ్రై ఉంటుంది, ఒకసారి కాంబినేషన్ ఉంటుంది. వింటర్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ డ్రైగా ఉంది. మ్యాక్సిమం నాది కాంబినేషన్ స్కిన్నే. ఆయిలీగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. కలర్ కూడా మ్యాక్సిమం అంతే. ఈ 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లక్స్ గ్రీను ఇంకా స్కిన్ కలర్ నెయిల్ పాలిష్లో వచ్చేసి ఇవైతే చాలా నచ్చాయి. ఇంకో కలర్ ఒకటి ఉంది కానీ ఆ పింక్ కలర్ ఎప్పుడు యూస్ చేసేదా అని చెప్పి నేను ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. చాలా వరకు ఆ నెయిల్ పాలిష్ల కలెక్షన్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. తీసుకుంటున్నారు కూడా. 799, 75 అలా ఉన్నాయి. సో చెప్పాను కదా మా పిల్లల ఏజ్ వాళ్ళు కలిసారు కొంతమంది అని. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి మిర్రర్ ముందు ఇంకా ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాల్లో మిర్రర్స్కి అమ్మాయిలకి ఎలా ఉంటుందో పిల్లలకు కూడా అంతే కనెక్షన్ ఉంటుంది. మంచిగా ఆడుకుంటున్నారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి మొత్తం వెస్ట్రన్ టైప్ వేసుకునే క్లోత్స్కి రిలేటెడ్గా అనమాట. 99, 79, 49 కూడా ఉంది. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇయర్ బ్యాండ్స్, వాచెస్, ట్రెండీ వాచెస్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు స్కర్ట్ టాప్ వేసుకున్న జీన్స్ మీదకైనా ఇలాంటి కలెక్షన్ కూడా ఉంది. ఇయర్ రింగ్స్లో నేనేం ట్రై చేయలేదు. ఇయర్ రింగ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఏం ట్రై చేయలేదు కానీ ఇంకా కొంచెం మేకప్ ప్రోడక్ట్స్ ఇంకా నెయిల్ పాలిష్ అవి చూశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాగీ ప్యాంటు, మిడ్ రేజ్, విస్ట్ రేజ్, ఇంకా బ్యాగీ లూజ్ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్గా ఉన్నాయి కదా. వాటి మీదకి ఈ టాప్స్ అయితే బాగా సెట్ అవుతాయి. అందులో వింటర్ కదా, భలే ఉంది. అయితే నేను ఒక టాప్ ఒక ప్యాంట్ ట్రై చేశాను, బాగా సెట్ అయింది. చాలానే కలెక్షన్ ఉంది. ఆ టాప్స్లో అయితే నేను కొన్నే చూశాను కానీ ఇది వచ్చేసి జీన్స్ క్లాత్ కాకుండా ఇట్లా బనియన్ క్లాత్లో ట్రౌజర్స్, పైజమాస్ ఉన్నాయి. అవి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళకైతే అవి మంచిగా కంఫర్ట్ యూస్ చేసుకోవచ్చు. అంటే డే మొత్తం కంప్లీట్గా మనకి కంఫర్ట్ అనిపిస్తుంది. ఇలాంటి క్రాప్ టాప్స్, జాకెట్స్ కూడా కొన్ని చూశాను. లైక్ జీన్స్ మీదకి కానీ లేకపోతే ఎప్పుడైనా మనం శారీస్ తీసుకున్నప్పుడు ఇలాంటి క్రాప్ టాప్స్ మనకి బ్లౌజెస్ కూడా యూజ్ అవుతాయని అవి చూశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ చెప్పాను కదా వింటర్కి రిలేటెడ్గా చాలానే ఉన్నాయి అనేసి. ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి, చెక్స్ కలర్స్ ఉన్నాయి.
ఇంక ఇవంతా కూడా నైట్ వేర్ అనమాట. సెట్స్ ప్యాంట్ విత్ ఇంకా టాప్ అనమాట. సెట్స్ కలిపి వచ్చేసి మనకి 500కి ఉన్న సెట్ 450 అలా వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం 500 బిలో అయితే ఉందన్నమాట. ఇలా సెట్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఎందుకంటే పైన వచ్చేసి మంచిగా పేస్టల్ కలర్ ఇచ్చి కింద వచ్చేసి బ్రైట్ కలర్స్ ఇచ్చారనమాట. నైట్ వేర్కి ఇలాంటి పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి. లావెండరు, బ్రౌను, క్రీము, పీచ్ కలరు ఇవంతా కూడా నైట్ వేర్ కలెక్షన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని వెస్ట్రన్స్ ఉన్నాయి. ఇందాక మన్మధు డ్రెస్ అని చెప్పాను కదా, ఆ టైప్లో ఇంకా వైట్ ఇవంతా ఏంటంటే బాడీకాన్ డ్రెస్సెస్ అనమాట. సో మనం ఏదైనా స్ట్రగ్గర్తో కానీ లేకపోతే ఎనీ కోట్ జాకెట్స్తో కానీ సెట్ చేస్తే బాగుంటుంది. ఇవంతా కూడా షర్ట్స్ అనమాట. క్రాప్ టాప్ టైప్లో షర్ట్స్ కూడా వస్తున్నాయి కదా, ఇది కూడా వింటర్ కలెక్షనే. వింటర్ కలెక్షన్ అని ఎందుకు అంటున్నానంటే అది మొత్తం కూడా క్లాత్ చేసిందంతా కూడా ఊల్తో అనమాట. అందుకే నేను ఇంకా వింటర్ కలెక్షన్ అని చెప్తున్నాను. ఎక్కడైనా ట్రిప్స్కి కానీ లేకపోతే ఎక్కడైనా పిక్స్ దిగడానికి కానీ విజిటింగ్ చేస్తున్నారు కదా ఈ మధ్య, అటు ఇటు ఎక్కడంటే అక్కడికి బాగా ట్రిప్స్కి వెళ్తున్నారు కాబట్టి ఇలాంటివి అయితే బాగా సెట్ అవుతాయి. ఇదంతా స్కర్ట్ సెక్షన్ అనమాట. సో నైట్ వేర్లో మనకి షార్ట్ టాప్స్ వస్తాయి కదా, అవి కూడా ఉన్నాయి. నేను అవి ఎక్స్ప్లోర్ చేయలేదు, ఏదో కావాల్సింది దొరికిందనేసి చెప్పి ఇంక అక్కడికి వెళ్ళాను. సో ఈ బ్లాక్ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. బ్లాక్ ఉంది, సేమ్ ఈ మన్మధులో డ్రెస్ లాంటిది వైట్ ఉంది. చాలా బాగుంది ఆ డ్రెస్ అయితే మాత్రం. చూడడం వరకే కానీ మనం సెట్ చూసుకునే ఏం లేదు. సో చేసి కుర్తాస్ అనమాట, లాంగ్ ఫ్రాక్స్. అసలు కలర్ఫుల్గా ఎప్పుడు లైట్ కలర్స్ ఉంటాయి కానీ ఈసారి మంచి కలర్స్ ఉన్నాయి. సో బాగుంది కలెక్షన్ అయితే. 999 ఉంది, 799 ఉంది, 299 ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బ్లాక్, ఎల్లో, క్రీమ్, ఎల్లో బ్లాక్ నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈ మధ్య స్ట్రగ్గర్ వచ్చి కింద పలాజో ప్యాంట్ పైన టాప్ వచ్చి కోట్ వస్తుంది కదా, ఏం సినిమాలో అంటే ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో హీరోయిన్ వేసుకుంటుంది అనమాట టైటిల్ సాంగ్లో. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ కలెక్షన్ షరారా టైప్లో కూడా వచ్చాయి కదా, ఆ టైప్లో ఉండే వాటికి పైన ఇది బ్లౌజ్లా అనమాట. బాగుంది, చాలా బాగుంది ఆ బ్లౌజ్ అయితే. హెవీ వర్క్తో ఉంది. సో పైన మనం స్ట్రగ్గర్, కింద పలాజో ప్యాంట్ లాంటిది వేసుకుంటే ఇంకా మనం నీట్గా కవర్ చేసుకోవచ్చు. డ్రెస్ కూడా చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది అనమాట. నైట్ టైం పార్టీస్కి బాగుంటుంది. ఇంకా నాకు ఈ బ్లాక్ కుర్తీ అయితే బాగా నచ్చింది. చాలా లెంత్ ఉంది, సైజ్ చూసి తీసుకుందామన్నా కూడా చాలా పొడవైపోతుంది అనమాట. కానీ నేను వేసుకున్న డ్రెస్ అది సేమ్ లానే ఉంది కానీ బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేద్దామనేసి ఇంకా పెట్టుకుని అయితే చూశాను అనమాట. నా సైజులో ఒకటి తీసుకొని, ఇక్కడ ఉన్న రెడ్ కలర్ కూడా బాగుంది. ఇది కూడా వచ్చేసి వింటర్లో ఒక కలెక్షన్ అనమాట, స్ట్రగ్గర్ టైప్లో అనమాట. జాకెట్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన పీచ్ కలర్. ఆ జాకెట్ కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను తీసుకున్నా. బ్లాక్ డ్రెస్ చూడండి ఎంత లాంగ్ అయిపోయిందో నాకు. ఇంకా ప్యాంట్ వేసుకోకపోయినా అవసరం లేదు అన్నట్టుంది. అందుకే నేను ఇంకా దాన్ని సెట్ తీసుకోలేదు, ట్రై చేయలేదు. కానీ చూశాను, డ్రెస్ చాలా బాగుంది. ఇది వచ్చేసి స్ట్రగ్గర్, నెట్ స్ట్రగ్గర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 199కి టాప్స్ ఉన్నాయంటే సింగిల్ టాప్స్ చూస్తున్నాను అనమాట. క్రీమ్ కలర్స్, బ్లూ, గ్రీన్ అట్లా కలర్స్ అన్నీ చూశాను కానీ అవన్నీ ఎప్పుడు ఉండే కలర్స్ అని పీచ్ చూశాను. పీచ్ కూడా రీసెంట్గా ఒక సెట్ తీసుకున్నాను కదా, మీకు వీడియో పెట్టాను, చూడకపోతే ఒకసారి చూడండి. ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో తీసుకున్నాను 2000 రూపీస్ అని పెట్టాను కదా, అది కూడా పీచ్ కలర్ అనేసి నేను ఇంకా దాన్ని స్కిప్ చేశాను. ఇక్కడ ఒక గ్రీన్ ఉంది, ఇంకా మెజంతా పింక్ ఉంది, ఎల్లో ఉంది. ఎల్లో నచ్చింది ఫైనల్గా, ఒక ఎల్లో. బట్ అది వచ్చేసి సైజ్ లేదనమాట. నా సైజ్ వచ్చేసి ఎం, బట్ అక్కడ వచ్చేసి అసలు ఎల్ కూడా లేదు, ఎస్ అలా ఉంది అంతే. ఎక్సెస్, ఎల్ ఉంది. సో ఇంకా అందుకే నేను చూడలేదు. గ్రీన్ చూసానని చెప్పాను, ఇది గ్రీను, ఎల్లో. ఆ ప్రింట్ కూడా బాగుందన్నమాట నేను చూసినప్పుడు. ఈ వైలెట్ ఏమో బాగుంది కానీ అసలు ట్రై చేయాలనిపించలేదు. ఎందుకు ఈసారి లైట్ కలర్స్కి వెళ్ళా. ఇక్కడ మా పాప పనిలో ఉంది, బాగా తిరిగి అలసిపోయి ఇంకా ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకునే స్టూల్స్ దగ్గర కూర్చుని ఇంకా తన పనిలో తను ఉందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం అనే టైంలో అప్పుడు స్కిన్ కేరు, హెయిర్ కేరు, బాడీ స్ప్రేస్, హెయిర్ కేరు, హెయిర్ మాస్క్, ఫేస్ మాస్క్, బాడీ వాష్, హెయిర్ వాష్ చాలానే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి కిడ్స్ వేర్ ఉందని ఒకసారి కిడ్స్ వేర్ విజిట్ చేద్దామని వెళ్ళబోతుంటే అప్పుడు ఇంక ఇక్కడ ఐబ్రో పెన్సిల్స్, మస్కారా, ఐలైనర్, కాజల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఒక ఐబ్రో పెన్సిల్ అయితే చూశాను, అది తీసుకున్నాను. తీరా చూస్తే అది బ్రౌన్ షేడ్ ఉందన్నమాట. బ్లాక్ షేడ్ తీసుకుందామని ఇంకా నేను అది క్విట్ చేశాను. ఇందాక చూసిన నెయిల్ పాలిషెస్ కంటే ఇవి పేస్టల్ కలర్స్ సెట్ 799 అలా ఉందన్నమాట. ఇది వచ్చేసి హెయిర్ మాస్క్, అవి కూడా 79, క్లచెస్ 79. ఇవన్నీ కూడా బిల్ కౌంటర్ దగ్గర పెట్టారనమాట. బాడీ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఇంకా స్ప్రేస్ అలాంటివి ఉన్నాయి, కానీ మనకంత నచ్చలేదు ఆ స్మెల్స్. కొంచెం మైల్డ్గా ఉంటే బాగుండేది. కొన్ని చూశాను, అన్నీ చూడలేదు, కానీ కొన్ని అయితే ట్రై చేశాను. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. మాల్ మొత్తం ఆల్మోస్ట్ లైట్ కట్టేయడానికి వచ్చేసింది అనమాట. అంత లేట్ అయింది ఎక్స్ప్లోర్ చేయడం, నేను తీసుకోవడం. చాలామంది ఉన్నారు, కానీ కొన్ని లైట్స్ ఆఫ్ చేసేస్తున్నారు క్లోజింగ్ టైం అనేసి. సో ఇక్కడ వచ్చేసి లిప్ బామ్స్, లిప్ కేర్స్, లిప్ గ్లాసు, ఇంకా వెట్ వైప్స్, నెయిల్ పాలిష్, నెయిల్ రిమూవర్ టిష్యూస్, చాలా కలెక్షన్ ఉందన్నమాట. ఒక్కసారి విజిట్ చేయండి మీ దగ్గరలో ఎవరైనా ఉంటే. ఇది వచ్చేసి విద్యానగర్ అనమాట. అమరావతి రోడ్డు తర్వాత విద్యానగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ చూసారా అలోవెరా జెల్ టిష్యూస్. ఇంకా ఈ మధ్య మనం కొంచెం హెయిర్ మాస్క్ వేసుకున్న తర్వాత హెయిర్ కేర్ రిలేటెడ్ చాలానే ఉన్నాయి. అన్నీ మనకు తెలిసినంత వరకు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పైకి వచ్చేసాం అనమాట కిడ్స్ ఫేర్కి. ఇంకా నేను వీడియో తీస్తున్నానని వాళ్ళు కూడా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అని చెప్తూ కొన్ని కిడ్స్ వేర్లో అయితే ఫార్మల్ షర్ట్స్ చూసాము. అంశుకి చిన్నప్పుడు ఈ ఫార్మల్ షర్ట్స్ చాలా ఉండేవి. అవి చూడంగానే ఇంకా అంశు షర్ట్లే గుర్తొచ్చాయి. చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. పార్టీ వేర్ టైప్ ఉన్నాయి ఫ్లోరర్లో, ఇంకా జూట్ టైప్లో వస్తున్నాయి కదా అలాంటి షర్ట్స్ ఉన్నాయి, చెక్స్లో ఉన్నాయి. కొన్ని అయితే చూడమన్నాను, బట్ ఏది సైజు లేదనమాట. అదేదో వచ్చేసి మంత్స్ బేబీకి లేకపోతే 1 year కిడ్స్కి అలా ఉన్నాయి, కానీ వీడికైతే సరిపోలేదు. సో ఫైనల్గా వాడికి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏదో ఒకటి వాడిని తెచ్చుకోమన్నాను. పాపకు నచ్చింది పాపని తెచ్చుకోమన్నాను అనమాట. అంటే ఊరికే క్యాజువల్గా చూసుకుంటారనేసి నేనైతే వాళ్ళకి కావాల్సింది ఏదో నేను చూస్తున్నాను. బట్ వాళ్ళకి నచ్చింది ఏంటో వాళ్ళని తెచ్చుకోమని, ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే మనల్ని విసిగించకుండా ఉంటారంటే ఈ షర్ట్ తీసుకొచ్చాడు. అస్సలు వాడికి పట్టను కూడా పట్టదు. కాకపోతే ఒకసారి పెట్టుకుని చూపించమని చెప్పాను, నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదా అనేసి. ఈ ఆరెంజ్ షర్ట్ నచ్చిందంట, ఇంకా అది పెట్టుకుని చూపిస్తున్నాడు. ఇలాంటి చెక్ షర్ట్లు చాలానే ఉన్నాయి. అప్పుడు అంశుకి బ్లూ కలర్స్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, మెరూన్ చాలా కలర్సే ఉండేవి. కానీ ఇప్పుడున్న చెక్ షర్ట్లకి అప్పుడు ఆ కిడ్స్ వేర్లో చిన్నగా పిల్లలకు ఉండే చెక్ షర్ట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవి చాలా బాగుంటాయి క్యూట్గా. ఇప్పుడు అంత అనిపించదు కానీ. సో ఇంకా వచ్చేసి ఇవి టీ షర్ట్స్ 99 అంట. సెట్స్ అయితే 149. నైట్ వేర్ పిల్లలకి సెట్ 149. సింగిల్ టీ షర్ట్స్ అయితే 199, 79 అలా ఉంది. ఏజ్ వైజ్గా అలా ఉందన్నమాట. నాకైతే ఈ షర్ట్ నచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా ఇలాంటి ప్రింట్స్ అన్నీ కూడా. ఆ షర్ట్స్ ఒకసారి ట్రై చేసి చూడమన్నాను. మా పాప కోసం ఒక ఫ్రాకు, మళ్ళీ మిడ్డీ విత్ టాప్, స్కర్ట్ విత్ టాప్ ఉన్న సెట్స్ 2 అయితే తెచ్చి చూపించమన్నాను. ఇంకా ఇది పైన ఈ ఒక సైడ్కి కిడ్స్ వేర్ ఉంటే ఒక సైడ్కి మెన్స్ వేర్ ఉందన్నమాట. ఆయన ఇంకా వెళ్ళి షూస్, ప్యాంట్స్ చూసుకుంటున్నారు. ఈలోపు నేను వెళ్తే ఇవి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా ఇంకా వాళ్ళని చూపించమంటే 1 by 1 చూపిస్తున్నారు. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, డీమార్ట్ వీడియో కానీ లేకపోతే ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కానీ ఎలా ఉన్నాయో మీరైతే ఒక కామెంట్ కానీ లేకపోతే లైక్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ ఎలా చేస్తున్నానన్న ఇంప్రూవ్మెంట్ నాకు కనిపిస్తుంది. ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అలాగే మీకు నచ్చి మీకు యూజ్ అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.